బాపట్ల జిల్లా చీరాల అంబేద్కర్ భవన్లో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమత సైనిక దళ్ అధ్యక్షులు కంచర్ల చిట్టిబాబు, గోసాల సుధాకర్, కనపర్తి బుజ్జిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో ఈ సందర్భంగా పలువురు ఎస్సీ నాయకులు మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 21వ తేదీన భారత్ బంద్కు పిలుపునిస్తున్నాం. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను రాష్ట్రాలు చేసుకోవచ్చని ఇచ్చిన తీర్పు వల్ల రాబోయే రోజుల్లో అసలు రిజర్వేషన్లు తీసివేసే పరిస్థితి ఉంది. అంతేకాదు క్రిమిలేయర్ చట్టం తీసుకురావడం వల్ల అనేక ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి. దీనిని వ్యతిరేకిస్తూ భారత్ బంద్ కి పిలుపునిస్తున్నామని తెలిపారు. అనంతరం కరపత్రంను ఆవిష్కరించారు. భారత్ బంద్ను షెడ్యూల్ కులాల ఐక్యత, షెడ్యూల్ కులాల ఐక్యత. కంచర్ల చిట్టిబాబు, సమతా సైనిక దళ్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మన చీరాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఈ ప్రెస్ మీట్ జరుగుతుంది. ఏ ఉద్దేశంతో అంటే మన ఆగస్టు 1వ తారీఖు సుప్రీంకోర్టు ఏదైతే వర్గీకరణ మీద తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుని వ్యతిరేకిస్తూ, అలాగే వర్గీకరణ అంశమే కాకుండా అతి భయంకరమైన క్రిమిలేయర్ అనే ఒక మళ్ళీ ఆర్ఎస్ఎస్ భావాజాలాన్ని ఆ తీర్పులో జొప్పించడాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం. మరి అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనవడు ఒక మాట అన్నాడు, ఈ ప్రెస్ మీట్లో ఆ మాట కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. చాలా స్పష్టంగా చెప్పాడు, క్రిమిలేయర్ స్టార్ట్ చేయాలి అంటే సుప్రీంకోర్టు నుంచి మొదలు పెట్టాలి. ఎందుకంటే ఈ స్వతంత్రం వచ్చిన ఈ 70 సంవత్సరాల్లో కేవలం ఒక 50 కుటుంబాల బ్రాహ్మణ కుటుంబాలు మాత్రమే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా ఉన్నారు. మరి నిజంగా క్రిమిలేయర్ అంటే ఒక 70,000 రూపాయల శాలరీ వచ్చే అటెండర్ పోస్ట్ కాడ నుంచి ఎంత పెద్ద ఉద్యోగం అయినా సరే ఒక్కసారి రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం పొందిన తర్వాత అతనితో రిజర్వేషన్లు అంతమైపోతాయి. తర్వాత ఆ కుటుంబంలో ఏ సభ్యుడికి కూడా, అన్నదమ్ములకు కానీ పిల్లలకు కానీ ఎవరికి వర్తించదు అనేది. మరి అదే క్రిమిలేయర్ మరి మీ సుప్రీంకోర్టులో ఉన్న 50 కుటుంబ ప్రధాన న్యాయమూర్తులకి చెల్లదా అన్నాడు. అలాగే ఈ దేశంలో ప్రధానమంత్రులుగా ఉన్న కుటుంబ వ్యక్తులకి చెల్లదా అన్నాడు. అలాగే ఎంపీలు ఎంతమంది తాతల కాడ నుంచి వాళ్ళ బాబుల కాడ నుంచి పిల్లలు ఎలా అయితే ఒకటి తర్వాత ఒకడు ఎలా గెలుస్తున్నాడో, అలాగే ఎమ్మెల్యేలు వాడిపోతే వాడు అన్న, వాడిపోతే వాళ్ళ తమ్ముడు, వాళ్ళ కొడుకు ఇట్లా ఎట్లయితే వస్తున్నారో మరి దీనికి క్రిమిలేయర్ వర్తించదా అని మేము అడుగుతాం. ఒక ఎస్సీ ఎస్టీలకి మాత్రమే క్రిమిలేయర్ ఎందుకు అనేది ఒక ఆర్ఎస్ఎస్ అనే భావాజాలాన్ని ప్రభుత్వాలే ముందుకు తీసుకొని ఆ ప్రభుత్వాలు వెనకుండి సుప్రీంకోర్టుతో ఇలాంటి నిర్లజ్జమైన తీర్పుని వెలువరించడం కూడా చాలా బాధాకరమైన విషయం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందే అవుతుంది. కాబట్టి ఈ తీర్పుని ఖండిస్తూ మరి ఎవరైతే ఉత్తరప్రదేశ్లో దళిత సంఘాలు, భీమ్ ఆర్మీ మరి రావణ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ తీర్పుని మేము ఖండిస్తూ భారత్ బంద్ రేపు 21వ తారీఖున పిలుపునివ్వటం జరిగింది. వాళ్ళు ఆ భారత్ బంద్ని జయప్రదం చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ ప్రజలను కోరుతూ, అలాగే చీరాల్లో కూడా ఈ బంద్ను 21వ తారీఖున జరగబోయేటటువంటి భారత్ బంధుని విజయవంతం చేయాలని మేమందరం ఇక్కడ సమావేశం అయ్యటం జరిగింది. కాకపోతే ఏంటంటే రాబోయే రోజుల్లో ఈరోజు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు గురించి అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు జరుగుతున్నటువంటి తీరు చట్టసభల్లో చట్టాలు చేయాలా, ఇలాంటిది ఆర్టికల్ 341 ప్రకారంగా చేయకుండా సొంత లాభం కోసం చేస్తూ ఉన్నారు. ఈరోజు దాదాపు 92 నుంచి 102 మంది ఎంపీలు గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారిని కలిస్తే ఆ క్రిమిలేయర్ పదాన్ని తీసేస్తారని చెప్పి అబద్ధపు మాటలు చెప్తున్నారనేది మా యొక్క భావన. ఎందుకంటే మీరు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని ఆ జడ్జిమెంట్ ఆర్టికల్ 341 ప్రకారంగా చేయాలి కాబట్టి మీరు చేయలేదు కాబట్టి ఆ జడ్జిమెంట్ తప్పని అని చెప్పి పార్లమెంట్లో పెట్టి కొట్టివేయచ్చు.
మీరు దాన్ని కొట్టివేయట్లా. దీన్ని పట్టిపోయింది మీరు ఏంటంటే నాటక బూటకాలు చేసేటటువంటి పరిస్థితుల్లో మీరున్నారని మా భావన, మా తలంపు. కాబట్టి ఇదే విధంగా మీరు ప్రచురితం చేయాలని భావిస్తున్నారు. కాబట్టి 29 రాష్ట్రాల్లో ప్రతి ఒక్క వర్గానికి, దళిత వర్గానికి, ఎస్సీ ఎస్టీ వర్గాలకి మీరు అన్యాయం చేయాలని, రిజర్వేషన్లే తీసేయాలని, దీన్ని మీ ఆలోచనని తిప్పికొట్టాలనే విధంగా మేము 21వ తారీఖున భారత్ బంద్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి చీరాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి దళిత సోదరులు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్లు కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఒక కులాన్ని జతపరచాలన్నా, ఒక కులాన్ని తీసివేయాలన్నా ఆర్టికల్ 341 ప్రకారంగా, ఆర్టికల్ 342 ప్రకారంగా మనకి పార్లమెంట్లో చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనిని ఈరోజు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనలకు తూట్లు పొడిచి ఆయన ఒక ప్రాముఖ్యమైనటువంటి సందేశాన్ని ఈరోజు తప్పుదావ వర్గీకరించేటటువంటి పరిస్థితుల్లో మన యొక్క ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి వీటికి విరుద్ధంగా, వీటికి వ్యతిరేకంగా మేము నినాదాలు చేయాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి దయచేసి ఉన్నటువంటి 22 మాలపల్లిలే కాకుండా ఎస్సీ ఎస్టీ అందరూ కలిసి దీన్ని రేపు 21వ తారీఖు జరగబోయేటటువంటి స్వచ్ఛందంగా మీరందరూ వచ్చి రేపటి రోజున మేమందరం ప్రతి ఒక్క పేటని సందర్శించాలని ఇష్టపడతా ఉన్నాము. ప్రతి ఒక్క పేటకు వచ్చి మిమ్మల్ని పర్సనల్గా ఇన్వైట్ చేస్తాము. కాబట్టి ఇవన్నీ మీరు మనసులో పెట్టుకొని రాబోయే రోజుల్లో మన భావితరాలకి ఒక మెట్టు వేయాలంటే మనందరం జతపడాల్సినటువంటి పరిస్థితులు వచ్చింది. కాబట్టి మనందరం జతపరిచి తీర్పుని వ్యతిరేకించి, తీర్పుని డిజాల్వ్ చేసి, తీర్పుని అదే పార్లమెంట్లో పెట్టించి రద్దు చేసే విధంగా మనందరం ప్రయత్నించాలని కోరుకుంటున్నాను. వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. జై భీమ్. మిత్రులు చెప్పినట్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఆగస్టు 21వ తారీఖున జరుగుతున్నటువంటి బంద్లో భాగంగా ఈరోజు బంద్ను జయప్రదం చేయమని కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది. చీరాల ప్రజలు అందరూ కూడా ఎస్సీ ఎస్టీలు, మహిళలు, పెద్దలు, చిన్నలు తారతమ్యం లేకుండా భావితరాలకు భవిష్యత్తు కోసం ఈ జరుగుతున్నటువంటి బంద్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మిత్రులారా, 1వ తారీఖున ఇచ్చినటువంటి తీర్పుని ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే అది చట్టబద్ధత కాదు. చట్టాలు ఏదైనా సవరణ చేయాలంటే, వర్గీకరణ చేయాలంటే ఆర్టికల్ 341 ప్రకారం అది చట్టసభల్లోనే చర్చించి మెజార్టీ తీర్మానం ప్రకారం చట్టం చేయాలి. దాన్ని రాజ్యసభ అంగీకరించాలి. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్రతో మాత్రమే ఏదైనా అది అంశం బయటికి రావాలి. సుప్రీంకోర్టుకు అది హక్కు లేదని తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదైనా చట్టం జరిగితే అది మంచిగా జరుగుతుందా లేదా అని పర్యవేక్షణ మాత్రమే సుప్రీంకోర్టు బాధ్యత. అలా కాకుండా ఈరోజు బీజేపీకి మెజార్టీ లేదని ఈరోజు బీజేపీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు కూడా ఖండిస్తున్నారు. కాబట్టి పార్లమెంట్లో గెలవలేక దొడ్డిదారిన రాజకీయ పలుకుబడి ఉపయోగించి ఈరోజు ఈ తీర్పునివ్వడం జరిగింది. అలాగే క్రిమి లేయర్ అనే పద్ధతి భారతదేశంలో ఏనాడు లేదు. మా ఎస్సీ ఎస్టీలకు మాత్రమే క్రిమి లేయర్ పెట్టాలా? మీకెందుకు లేదు? ఓసీలకు ఎందుకు ఉండదు? మీరెందుకు ప్రశ్నించుకోవట్లేదు? బ్రదర్ చెప్పినట్టు మీరు సుప్రీంకోర్టులో ఆ క్రిమి లేయర్ విధానాన్ని ఎందుకు పెట్టట్లేదు? కేవలం ఓట్లు రాజకీయం కోసం ఈ క్రిమిలేయర్ విధానాన్ని పెట్టారు. ఈ క్రిమిలేయర్ విధానంతో భవిష్యత్తులో ఒక 20 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరికి కూడా ఈ వర్గీకరణ అనే రిజర్వేషన్ అనేది వర్తించకుండా చేసే కుట్రలో భాగంగా ఈరోజు ఈ తీర్పు వచ్చింది. ఈ తీర్పు ఎట్టి పరిస్థితుల్లో చెల్లదు. ఇది మళ్ళీ పార్లమెంట్లో చట్టం చేసేంత వరకు కూడా దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇప్పటికే 15-16 రాష్ట్రాలు దీన్ని ఖండిస్తూ, వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి అసెంబ్లీలో, పార్లమెంట్కి కూడా పంపడం జరిగింది. ఈరోజు ఏ మాదిగల సోదరులు అయితే సుప్రీంకోర్టులో వేసి మాకు ఈ హక్కు కావాలి, వర్గీకరణ కావాలి అంటున్నారో అలాంటి మాదిగ సోదరులే ఈరోజు మాయావతి లాంటి వాళ్ళు, అనేక మంది పెద్ద స్థాయి నాయకులు రాష్ట్రాల్లో వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి ధర్మాన్ని, న్యాయాన్ని పాటించి పార్లమెంట్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి